ఏకీభవిస్తాం. అందరు కాళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సాయంకాలం దేవాయసి మా ప్రభా, ఉదయకాలం నుంచి ఇప్పుడు కాపాడిన దాన్ని బట్టి నీకు వందన స్తోత్రాలు దేవాయసి మా ప్రభా. ఈ రోజు కూడా ఎంతో మంది మరణించారు దేవా, కానీ మమ్మల్ని సజీవులకు నుంచి దేవాయసి మా ప్రభా, నీకు ధన్యత, నీ భాగ్యం దేవా, నీ వాక్యం వినే భాగ్యం మాకు దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవాయసి మా ప్రభా, ప్రతి ఒక్క చీకటి శక్తిని క్రీస్తునామమున గద్దించి దేవాయసి మా ప్రభా, నేను భయభక్తులు కలిగి జీవించే భాగ్యం మాకు దయచేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. నీకు రక్షణ మార్గంలో దేవాయసి మా ప్రభా, అంతం వరకు మేము దేవాని రక్షణ ఉండటకు సాయం చేయండి మా ప్రభా. దేవా, ఎటువంటి ఎడుకు వచ్చినాను దేవా, నిన్ను విడవక ఎడబాయక మేము ఉండటకు సాయం చేయండి మా ప్రభా. ఇక్కడ ఉన్న కూడి ఒక ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రయించండి మా ప్రభా. ఇంకెంతో మంది రానే ఉన్నారు మా ప్రభా, ప్రతి ఒక్కరు వచ్చటకు సాయం చేయండి మా ప్రభా. నీకు తలాంతులు దయచేయండి మా ప్రభా, నీకు ఉపవారాలు ప్రతి ఒక్కరికి దయచేయండి మా ప్రభా. దేవాయసి మా ప్రభా, మీరే తోడైన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవా. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాలి మా ప్రభా. ఆది నుంచి అంతం వరకు ఉన్న దేవా, మా ప్రార్థనలో పాటల్లో ప్రతి ఒక్క దాంట్లో దేవాయసి మా ప్రభా, మమ్మల్ని కాచి కాపాడితే ప్రతి ఒక్కటి దేవాయస్పూరు నీకు అనుగుణంగా జరగడానికి సాయం చేయండి మా ప్రభా. నీకు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి వాక్యంలో ప్రతి ఒక్కటి మేము అనుగ్రహించి దేవా, దాన్ని దేవా నాటకు సాయం దయచేయండి మా ప్రభా. మేము దేవాయసి మా ప్రభా దాన్ని నెమరేసుకొని దేవా, దాని ప్రకారం జీవించే భాగ్యం, అవలంబించే భాగ్యం మాకు దయచేయండి మా ప్రభా. ఇక్కడ కూడా ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించండి. ఇంకా అనేకులు రానే ఉన్నారు మా ప్రభావ, ప్రతి ఒక్కరిని దీవించండి దేవా, మీరే సాయం చేస్తారని, కొద్దిపాటి ప్రార్థనలో మీరే సాయం చేస్తారని, త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు పేట వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మనం ఒక పాట పాడి దేవుని కనిపిస్తాము. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు, తలంపుయు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు, నడచినను పడుకున్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్నే ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతున్న అనుదినము పట్టి నీవే నడిపించావు, చేతున్న అనుదినము పట్టి నన్ను నడిపించావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు,
చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. అని మన మధ్యనున్న మనోజ్ బ్రదర్ గారు వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. సార్ ప్రైజ్ లార్డ్. సార్ వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది. వినిపిస్తుందా? ఓకే. సోదం యేసుప్రభ, పరిశుద్ధ దేవ, అబ్రహాం ఇస్సాకుల దేవ, ఇజ్రాయేల్ అన్న పరిశుద్ధ దేవ, నిన్న రైతు ఒకే రీతిగా ఉన్న యేసుప్రభ, నా దీవానికి స్తోత్రం. వాక్యం వెళ్తున్న వాక్యంతో మీరు మాట్లాడి పరిశుద్ధాత్మ సహాయం చేయండి. నా దీవానికి స్తోత్రం. ప్రతి ఆటగా తొలగించి వాక్యం గ్రహించగల క్రీస్ కలిగిన మనసు దయచేయండి, ఇనగల చెవు దయచేయండి. నా దీవానికి స్తోత్రం. చూసే మా కళ్ళు దయచేయండి. మీరు ఆకలి బహు సమీపించింది. పరిశుద్ధాత్మ సహాయం చేసి ప్రభా మీరుంటే ఎట్లా మాట్లాడే అదే మాటలు పెట్టి నడిపించి సైతాన్ దయ్యాలను కాల్చి మాడుతాం. అమీన్ అమీన్ అమీన్. వినబడుతుంది సార్? హలో, వినిపిస్తుంది బ్రదర్. ఏషియా గంధం వీడియో ఉంది అన్న, మనజన ఆనా వీడియో ఉంది. నేను ఉండాలి ఇప్పుడైతే. మళ్ళా చూద్దాము. ఏషియా గంధం 28:16 చూద్దాం మనం. చదువుతారు వెనుక చదువులను. ఐజియా చాప్టర్ 6:16. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏషియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ప్రభు ఇలాగ సెలవిస్తున్నారు కనుక, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. హల్లెలూయా. సియోనులో రాతి పునాది కాసిన వాడు నేనే. హల్లెలూయా. అది పరిశోధింపబడిన రాయి, అది పరిశోధించిన రాయి, అమూల్యమైన తలరాయి. హల్లెలూయా. అది అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూల రాయి ఉన్నది. హల్లెలూయా. బహు స్థిరమైన మూల రాయి, స్థిరమైన బునాది. చూడండి, ఇక్కడ బునియాది నుంచి ఇక్కడ చూస్తున్నాం. బునియాది ఇక్కడ కలవరం నుంచి చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం కలవరం బునియాది నుంచి మనం చూస్తున్నాం కనుక అది స్థిరంగా రాయి అంటే చక్కగా ఉంది కనుక స్థిరమైన రాయి, అది బునాది మూల రాయి ఉన్నది. విశ్వసించి వారు దాన్ని కలవడాడు. హల్లెలూయా. కానీ ఈ మూలాల మీద ఎవరు విశ్వసిస్తారో ఆయన ఎప్పుడు కలవరపడాలంట. ఇక్కడ ఏషియా చెప్తున్నాడు. హల్లెలూయా. అది మూలరాయి కనుక సియోన్ అంటే మన ప్రభుకు సాధు, మనకు సాధు కనుక సియోన్లో అది తాపించిన అది రాయి అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకేమంటారు? అక్కడ నేను న్యాయము కొనలోను గాను, న్యాయమును కొనుగొనాను, నీతి మట్టపు గుండుగాను, నీతి మత గుండునాను పెట్టదును. హల్లెలూయా. గుండుతారం అంటే ఇది మన కొలతకు సాధు. హల్లెలూయా. ఈ కొలతకు సాధు కనుక ఇక్కడ చెప్తున్నాడు. దానిలో విశ్వసించి వారు కలవరపడరు. హల్లెలూయా. మనం చూస్తాం ఎక్కడ కలవరం వస్తుంది, ఎప్పుడు మనం పరిశుద్ధాత్మ వాక్యం లేకుండా మనకు కలవరం ఉంటుంది. శరీరం ఉంటే కలవరం వస్తుంది. ఎక్కడ చూస్తామంటే మనం ఒక్కసారి చూస్తాం కలవరం ఎట్లా వస్తుంది, కలవరం ఎవరు పడతారో ఎవరు లేరో మనం చూస్తాం. రాజుల గంధం మొదటి రాజగంధం 6:13 చూద్దాం. మొదటి రాజగంధం 6:13 ఇక్కడ చూస్తాం మనం. హల్లెలూయా. ఇక్కడ చూస్తాం మనం ఎలీషా సేవలు చేస్తున్న ఎలీషా సేవలలో ఒక గెజారివి ఉన్నాడు. మనం ఎలీషా సేవలో మనం చూస్తాం. ఎలీషా సేవలో ఎలీషా చేస్తుంటప్పుడు ఎలీషా ఏమేం చేసినా ఆ కార్యం చేసినాక రాజుకు చెప్తుంటే ఇంకో రాజుకు అంతా నిఫలమవుతుంది, ఫెయిల్ అవుతుంది. ఆ రాజుకు ఒక కలవరం అవుతుంది. మనం చూస్తాం. ఇక్కడ కలవనేసి ఏంది, నేను ఎంత యుద్ధం చూస్తాను ఇజ్రాయెల్ మీద, మనలో ఎట్లా తెలుస్తారంటే ఆ రాజు దగ్గర ఒక పనివాడు చెప్తాడు, అయ్యా ఎవరు కాదు, ఆ ఎలీషా ఒక వ్యక్తి ఉన్నాడు, మీరు చెప్పేది ప్రతి మాటలు ఆయనకు తెలియబెడుతుంది, ఆ రాజుకు తెలియబెడతానంటే ఆ రాత్రి ఏం చేస్తున్నారు, ఆ రాజుకు పట్టుకోరామని చెప్తాడు. అయితే గుర్రాలతో రథం నుంచి ఎలీషా దగ్గర పరిగెత్తి వస్తారు. రాజు ఆ చెట్టుకి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపాను. హల్లెలూయా. కాబట్టి ఎలీషా ఒక్క మనిషికి పట్టుకుడు ఆ దేశం అంతా సైన్యం ఏం చేసింది, రాజు యొక్క సైన్యం ఎలీషా ఒక్క మనిషికి పట్టుకోడానికి వచ్చిందంట. అయితే ఏం చేసిందంట, ఆ రాజుకు జర బుద్ధి జ్ఞానం ఉండాలా, ఆయన చేసింది అన్ని తెలబెడుతుంది కనుక నేను పంపించే మనిషికి తెలియదు కదా, ఈ దైవజనులకు
అంటే చీకటి జ్ఞానం ఏమంటే దొరకన మూర్ఖ జ్ఞానం. ఏం చేసినట్టు తన సైనిక వరకు ఆయన ఒక్కటి పట్టుకురానని ఆ గుర్రాల తాలూకు రాత్రి వేళ అంటే మనం చూస్తాం. రాత్రి అంటే చీకటి కాలం, శ్రమల కాలం. రాత్రి అంటే చీకటి కాలం, శ్రమకాలం మనం చూస్తాం. మనం రాత్రి అంటే చీకటి, శ్రమ. అయితే రాత్రి వేళ పంపించినడు. ఈ దైవజనుడు ఎప్పుడు కొండ మీద ప్రార్థన చేసేవారు. ఈ దైవజనుడు ఎప్పుడు కొండ మీద ఎల్లప్పుడూ ప్రార్థన. దేవుడు ఏం మాట్లాడుతుంది అదే మాట్లాడాలి, అప్పుడే నోరిప్పాలా, అప్పుడు దాకా నోరిప్పొద్దు. ఈ దైవజనుడు ఇట్లా ఉంటది. అయితే ఆ రాత్రి వేళ వచ్చినప్పుడు రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాను. గెజారీ అక్కడ ఉన్నాడు పనివరం. కనుక అక్కడ చూస్తే రాత్రి వేళ వారు వచ్చి ఆ పర్వతం ఏం చేస్తున్నా అంత చుట్టుముట్టు వచ్చి నిలబడి ఉన్నారు. అయితే చూద్దాం ఇక్కడ దైవజనుడు పనివాడు పెందలక లేచి అంటే పొద్దుగల మార్నింగ్ టైం లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను పట్టణమును కనబడను. ఈ ఎలీషా దగ్గర ఉన్నగా మంచిగా గెజారి పనివాడు కనుక ఎలీషా దగ్గర నుంచి ఆత్మీయ ఎదుగుతలేదు. ఈ లోకంలో చూస్తున్నాడు, నా గురువు ఇట్లా ఉన్నాడు, గురువు దగ్గర నేర్చుకోవాలని ఆశ లేదు. కనుక ఎలీషా అక్కడ ప్రార్థన ఉన్నాడు. ఎలీషాకు తెలియదా? రాత్రి వచ్చేసిండు. వాళ్ళు ఎట్లా వచ్చింది ప్రార్థన. దేవుడు రాజు కూర్చుంటప్పుడు బయట అన్ని చూపిస్తుండే. కనుక ఎలీషాకు తెలియదా? ముట్టి చేసింది. ఎలీషా ప్రార్థన ఉన్నాడు, మంచిగా పొద్దుగల ప్రార్థన అక్కడ చేస్తున్న తర్వాత ఈ గెజాడి ఈ లోకమైన కళ్ళుతో ఏం చూస్తున్నాడు? గుర్రములు రథను చూస్తున్నారు. ఆయనలో ఒక కలవరం వచ్చేసింది. ఆయనలో ఏమొచ్చింది? కలవరం వచ్చింది. అయ్యో ఇప్పుడు ఏం చేస్తాం మనం? కలవరం వచ్చింది, మనం ఏం చేద్దామని ఆయన ఏం చేస్తున్నాడట అక్కడ ఎలీషాకు చెప్తున్నాడు. మన జీవితం అక్కడ అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేద్దామని అంటే అప్పుడు ఎలీషా ప్రార్థనకు వచ్చి చెప్తున్నాడు, అయ్యో నా ఏలినవాడా మనం ఏం చేద్దాం అంటే ఆయన కలవరం ఎలీషా గుర్తుపట్టిపోయింది. ఎలీషా ఇంకా ప్రార్థన ఉన్నాడు. అక్కడ చూస్తే ఆయన కలవరం ఉన్నప్పుడు ఎలీషా అక్కడ చూసుకున్న ఈయన కలవరం, ఇదంలో కలవరం ఉంది చూసుకున్నాక అప్పుడు ఎలీషా చెప్తున్నాడు, అయ్యో మనం ఏం చేద్దామంటే ఎలీషాకు నోరు చాపి ఏం చెప్తుండ్రు అక్కడ? అతడు భయపడవద్దు ఏమంటాడు? ఎలీషా భయపడవద్దు. ఎలీషా ఏమన్నాడు? ఆ కొండ మీద ఉన్నాడు. అలా మనం చూస్తాం. అలా ఆ రాయి మీద ఉన్నాడు. ఎప్పుడు విశ్వసించేవాడు కలవరపడాడు. కనుక కలవరం ఎప్పుడు వస్తుంది మనకు? అప్పుల బాధ, ఉద్యమం లేకుంటే కలవరం ఏంది ఇంతవరకు ఏమా సమస్య చూసి కలవరం బేచైన ఉంటేనే ఉంటది. ఎప్పుడు కలవరం ఉంటుందంటే దేవుని వాక్యంలో మన స్థిరం లేకుంటే కలవరం ఉంటుంది, బేచం ఉంటుంది. కొంత వచ్చినకు బేచం ఉంటుంది. అయ్యో ఏమా అంటే కలవరం ఉంటుంది. కనుక ఇక్కడ ఎలీషా కలవరం పడతలేదు. కనుక గెజారి పనివాడు కలవరం పడితే ఏమా భయపడవద్దు అని చెప్తుంది. ఎలీషాకు తెలిసిపోయింది, ఆ రాజు పంపించాడు కనుక తెలిసిపోయిన కనుక భయపడవద్దు అని ఎలీషా ఏం చేస్తున్నాడు? ఈయన భయం తొలగిస్తానుకు ఎలీషాకు ఇంకా గుర్తుపట్టలే. ఎలీషాకు ఎట్లా చూస్తున్నాడు? సరిగ్గా చూస్తున్నాడు. ఇప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఎలీషా ఏమంటాడు అక్కడ? తన పక్షాన ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి అలా ఏమంటాడు? తన పక్షం కన్నా ఈ వచ్చిన గుర్రం సైన్యం కన్నా దానికన్నా అధికం ఉన్నారు. అప్పుడు చెప్పిన గురువు మీరు చెప్తుండ్రు మన పక్షంగా అందరూ ఉన్నాం, మనం ఇద్దరేమో ఉన్నాము కదా, మీరు చెప్తుండ్రు ఇంతకని. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తున్నాం, వారికంటే మనకంటే ఎక్కువ ఉన్నారని ఎలీషా చెప్పినాక అప్పుడు ఏమంటారు చూద్దాం. యెహోవా వీడు చూచినట్టు దయచేసి వీని కళ్ళను తెరువమని కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేయక యెహోవా పనివాని కళ్ళను తెరవజేసాను. హల్లెలూయా. యెహోవా కనువాని పనులు తెరవను. చూడండి, మన ఆత్మీయ కళ్ళు ఇప్పబడాల. ఈ లోకమైన దేవత ఏం చేసిందంట? గుడికరం కలిగి చేసింది. నీ పౌలు భక్తులు మన కొరింథీయులకు ఈ లోకమైన దేవత ఏం చేసి గుడికి అందుకోసం చేస్తున్నారు. ఈ లోకంలో ఏముందే దాన్నే మోస్తుంది. కనుక ఈ లోకం చేసిన సమస్తం చేసిన యేసు ప్రభు దగ్గర వాళ్ళు చూడలేకపోతున్నారు వాళ్ళు. కనుక చేసినప్పుడు ఆయన నేత్రి ఎలీషా ప్రార్థన చేసుకుని ఆయన నేత్రి ఇప్పినాక అప్పుడు ఆత్మీయ కళ్ళతో పనివాడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు ఇక్కడ? గనుక వాడు ఎలీషా చుట్టూ ఉన్న పర్వతంలో అగ్గి గుర్రల చేత రథముల చేత నిండి దేవునికి సైన్యం ఎట్లుండాలంట? అగ్గితో నిండి ఉన్నంత అగ్గి చేత గుర్రాలు ఉన్న రంగు చూసి ఆశ్చర్యపడినాడు ఆయన. అరే ఇంతవరకు నా గురువు దగ్గర నా గురువునే గుర్తుపట్టలేకపోయినా,
ఇప్పుడు చూస్తే మనగా కొన్ని దైవ సేవకు గుర్తుపట్టారు, కొన్ని మన దేవుని గుర్తుపట్టలేక ఉన్నారు. ఎలీషా ప్రతి ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఎలీషా ఒక ప్రార్థన, మన దాంతో ఎలీషా ఏమంటాడు, అక్కడ ఒక ప్రార్థన చేసి వాళ్ళకి అందతనం మొత్తం అంటే అందతనం మొత్తున్నాక మనం చూస్తాం. ఆ రాజు దగ్గర తీసుకుపోయిన రాజు అంటాడు కొట్టానా చేయాలంట. అక్కడ ఎలీషా ప్రేమ చూపించినాడు, దేవుని ఒక ప్రేమ, ఆ యెహోవా కాలంలో ప్రేమ చేసినాడు. ప్రేమ చూసినాక, ప్రేమ బిందు చేసినాక అప్పటి నుంచి వాళ్ళ యుద్ధాలు బంద్ అయిపోయినాయి. మనం చూస్తాం ఈ ప్రేమ సిద్ధాంతం కనుక. ఇక్కడ ప్రభు మన కొత్త నిబంధన చెప్తున్నాడు. కొత్త నిబంధన ఏం చెప్తున్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం, ఈ రోజు కలవరం మనం చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1st చాప్టర్ చూద్దాం మనం. మీ హృదయమును కలవరపడనీయుడు. హల్లెలూయా. మీ హృదయం కలవరపడకు. ఎవరు శిష్యులు, నమ్మిన శిష్యులను చెప్తున్నాడు. జరిగేది యేసు ప్రభు తెలిసిపోయింది, జరిగేది తెలిసిపోయింది, కానీ మీరు కలవరపడద్దు. మీ హృదయం మీరు కలవరం పడద్దు. ఉద్యమంలో మనకు మన శరీరం ఉంటే మనకు కలవరం వస్తుంది, గిజారి శరీరం ఉంటే కలవరం వస్తాయి. కనుక అక్కడ మీ ఉదయం కలవరపడకూడదు. ఇంకేమంటాడు? దేవుని యందు విశ్వాసం ఉంచువారు. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచుడి, నా యందున విశ్వాసం ఉంచు. ఇక్కడ దేవుడు నేనే, నా యందు విశ్వాసం, నేనే దేవుడు అని చెప్తున్నా కదా శిష్యుల్ని. దేవుని విశ్వాసం ఉంచి, నా యందు విశ్వాసం ఉంచి, నేనే దేవుడు అని చెప్తుండ అక్కడ శిష్యులు ముంగట. ఫస్ట్ ఏమంటూ దేవుని యందు విశ్వాసం ఉంచి, నా యందు విశ్వాసం ఉంచుడి అని చెప్తుండ్రు. నేనే ముంగట దేవుడిగా ఉన్నాను, మీరు కలవరపడద్దు అని అక్కడ యోహాను సువార్త తన శిష్యులతో, నమ్మిన శిష్యులతోని యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమంటారు ఇక్కడ చూద్దాం మనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. హల్లెలూయా. ఏమంటే పరలోక రాష్ట్రాలు తెలియపేస్తున్నాడు, పరలోక విషయాలు తెలియపేస్తున్నాడు. మా తండ్రి దగ్గర నివాసం కలదు, లేని ఎడల మీతో చెప్పుదును. లేనని చెప్పనా, ఉన్నదని చెప్తున్నానని చెప్తున్నాడు ప్రభు. కనుక ఆ నివాస స్థలం ఉండబోతున్నామని కొన్ని పరలోక రాజు తెలియపరుచుంది. కానీ అయినా కానీ శిష్యులు ఏమున్నారు? ఇంకా శరీరంగా ఉన్నారు. అయితే ఈ పేతురుకు చెప్పినాక పేతురు ఏం చేస్తున్నాడు? అక్కడ చూద్దాం పేతురు ఎంత గట్టిగా వచ్చింది కనుక ఏమంటాడు అక్కడ. అరే మనం చూస్తాం, ఎక్కడ చూస్తాం మనం? మత్తయి సువార్త 26 చాప్టర్ 36 వర్స్. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు చూసుకున్నాడు. యేసు ప్రభు చూపిస్తున్నాడు, నా గడియ దగ్గర వచ్చింది. యేసు ప్రభు తెలిసిపోయింది. గడియ మన తోటలో పోయి ఏం చేస్తున్నాడు? శిష్యులకు తీసుకుపోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. చూసాం అక్కడ. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, నేను పోయి అక్కడ వచ్చి ప్రార్థన చేసే వరకు ఇక్కడ కూర్చోమని శిష్యులతో చెప్పగా, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి. చూడండి, ఎప్పుడు పేతురు జెబెదయి తీసుకొని పోయేవాడు యేసు ప్రభు. పేతురు జెబెదయికి తీసుకొని, అలా మత్తయి సువార్త 70లో చూస్తాం. పేతురు జెబెదయికి తీసుకుపోయి ఏం చేస్తారు కన్నా రూపాంతరం పొందుతాం. మన కొండ మీద చూస్తాం. అప్పుడు ఒక స్వరం వింటది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట నా ఇలిది అని ఒక శబ్దం విని కొండ మీద రూపాంతరం పోతే యేసు ప్రభు అంటే సేవలో చూసింది. కానీ యేసు ప్రభు ఇంకా గుర్తుపట్టలేకపోతుంది, దేవుడని గుర్తుపట్టలేకపోతుంది. ఎందుకంటే యేసు ప్రభు ఒక ఎట్లున్నాడు, ఒక మనిషి కుమారుడుగా కనిపిస్తుంది కనుక ఆ మనిషి కుమారుడు దేవుడిగా గుర్తుపట్టలేకపోతుంది. ఇంకేమంటున్నాడు అక్కడ? దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకు మొదలు పెట్టాను. హల్లెలూయా. యేసు ప్రభు గడిగా వచ్చేసి కనుక దుఃఖ వరకు చింతకాలం వరకు పోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు అక్కడ. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడు యేసు ప్రభు? మరణమనగా నా ప్రాణం దుఃఖంతో మునిగి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు గడియ వచ్చింది కనుక మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండు. హల్లెలూయా. నాతో కూడా మెలకువగా ఉండు వారితో చెప్పి, వారితో మెలకు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన శోధకుడు వస్తున్నాడు. ఎందుకు శోధకుడు వస్తున్నాడు కనుక మీరు మీ శోధనలో పడకుండా నాతో కూడా మెలకు ఉండు. కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. సాధ్యమైతే ఒక గిన్నె అనేది తొలగిపోమని యేసు ప్రభు ప్రార్థిస్తాం. అయినా కానీ నా ఇష్ట ప్రకారం కాక నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించు. హల్లెలూయా. అయినా కానీ నీ చిత్తం ప్రకారం కామని ప్రార్థన చేసిండ్రు. యేసు ప్రభు ఏం చేస్తున్నారు? తండ్రికి విజేత చూపిస్తున్నారు. అయినా కానీ నా ఇష్ట ప్రకారం నీ చిత్తంగా జరిగించకాక అని ప్రార్థన చేస్తున్నాం. అక్కడ ఏమంటారు చూద్దాం. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి
వారు నిద్రించ చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? హల్లెలూయా. చూడండి అలా ఏమంటాడు, ఒక గడియను నాతో కూడా ప్రార్థన చేయలేదా, నాతో కూడా ఏకీం ప్రార్థన చేయడా, నాతో ప్రార్థన చేయలేడా అని అక్కడ యేసు ప్రభు ఆ శిష్యులతో చెప్తున్నాం, నమ్మిన శిష్యులతోనే చెప్తున్నా. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీ శోధనలో ప్రశ్నించేందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏమంటుంది, మీ శోధన ప్రవేశం మెలకువగా ఉండి ప్రార్థన చేస్తుండే ఏమైతుంది, ఆదరణకర్త వస్తాడు. ఆదరణకర్త వచ్చి బలపడతాడు. ఆ ఆదరణకర్త యేసు ప్రభు కనుక నీకు విజయం ఇస్తాడు. శోధన వస్తున్నాయి, శోధనలో పడకుండా ఏం చేయాలి, ప్రార్థన ఉండాలా. ఎక్కువగా మనం ఇంతకుముందు చూసిన, దానియేలు నుంచి చూసిన, మనం ఇంతకుముందు వాక్యం చూసినాం. దానియేలుకు ఒక శోధన వచ్చింది, మందగానే శోధన. ఆ శోధన తెలియక దానియేలు చేసిన, తన గది మేపేది యథావిధికి 3 సార్లు ప్రార్థన చేసేది. ఆ శోధం అనే మరణం మీద విజయం పొందినాడు దానియేలు. శోధం వస్తుంది కనుక మీరు మెలకువగా ప్రార్థించమని ఇక్కడ మన ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ ఆత్మ సిద్ధమే గాని, చూడండి, ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉండేదే కనుక శరీరం బలహీనమని పేతురుతో చెప్పి, పేతురుకు ఒక రహస్యాలు చెప్తున్నాడు. ఆత్మ సిద్ధంగా ఉండేది కానీ శరీరం బలంతో ఉంటుంది పేతురుకు చెప్పి, మళ్ళా రెండవ మారు వెళ్ళి తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యుద్ధ నుండి తొలగిపోవుట సాధ్యం కాని, తండ్రి ఇది తాగితే కానీ ఇది పోనే సాధ్యం కాని కనుక నీ చిత్తమే సిద్ధించుగా కానీ నీ చిత్తమే సిద్ధించు కనుక ప్రార్థన చేసాను. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచాను. మళ్ళా తిరిగి వచ్చి వాళ్ళు చూచాను. ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండేను. హల్లెలూయా. వాళ్ళ కళ్ళు ఇంకేముండే భారంగా ఉండేను. హల్లెలూయా. చూడండి, కళ్ళు భారంగా ఉండేను. అయితే యేసు ప్రభు ఏమంటాడు అక్కడ చూద్దాం మనం. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే వాళ్ళతో చెప్పుతూ మూడవ మారు ప్రార్థన చేశాను. చివరి ప్రార్థన. 3వ మారు అంటే చివరి ప్రార్థన. ఇంకా చివరి ప్రార్థన చేసినాక అప్పుడు ఆయన తన శిష్యుల ఎద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలస తీసుకోండి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది కనుక మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచు. హల్లెలూయా. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించుతున్నాను కనుక రండి ఇప్పుడు వెళ్దాము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూస్తే రండి ఇప్పుడు వెళ్దాం. ఎందుకు మన శోధకుడు వచ్చేసిన కనుక రండి వెళ్దాం. అయితే మనం చూస్తాం, ఎక్కడ చూస్తాం, యేసు ప్రభువుకు పట్టుకోపోయినాక ఒక చిన్నదాని వస్తుంది. ఏమంటది మనం ఒక్కసారి చూస్తాం. పేతురుకు చెప్తుంది మత్తయి సువార్త 26:16. మత్తయి సువార్త 26 చాప్టర్ 6, 9, 16. పేతురు వెలుపల ముంగిట కూర్చొని ఉండగా, పేతురు అక్కడ ముల్పల కూర్చుని ఉండగా ఒక చిన్నది అతనికి వచ్చి నీవును గలీలుడగు యేసుతో కూడా ఉంటి కదా. ఇప్పుడు ఏమంటుంది, ఒక చిన్నది వచ్చి నీవుడు గలీతో యేసుతో కూడా ఉంటి కదగా, ఆ యేసుతో నువ్వు ఉంటి కదా అని ఆ చిన్నది చెప్తుంది అక్కడ. అందుకు అతడు నేనుండలేదు. ఎందుకంటే పేతురు చెప్పిన ముందుగా శోధన వస్తుంది పడదు, కానీ యేసు ప్రభు ఏం చేసి శోధన జయించిండు. అక్కడ చూస్తే నేను ఎరుగను అని చెప్తుండ. అక్కడ చూసా చెప్పిన సంగతి నాకు తెలియదని అందరైతే పేతురు చెప్తున్నా, నీ చెప్పిన సంగతి నాకు ఎరగదు అని చెప్పాను. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతన్ని చూచి వీడును నజరుడగు యేసుతో కూడా ఉండనని అక్కడి వారితో చెప్పారు. ఈయనవి నగరస వేసుకుని ఉండగా చెప్పని అంటే యేసుతో కూడా ఈయనవి ఉండనని చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని ఉండలేదు. ఆ మనిషిని నేను ఎరగనని మళ్ళా ఎరగనని చెప్పాను. యేసుప్రభు ముందని చెప్పినాడు. యేసుప్రభు తీసుకుపోతే అందరి శిష్యులు కలవరం వచ్చింది, అందరు ఇడిచిపోయిండ్రు. ఒకటి యోహాను ఒకటి కలవరం రాలే. యోహాను ఒకటి అక్కడ చూస్తూ అందరు కలవరం వచ్చి, ఆ కలవరం ఎట్లా వచ్చింది, మరణభయం అని కలవరం వచ్చింది, అందరు ఇడిచిపోయిండ్రు. ఇక్కడ పేతురుకు వచ్చింది ఒక కలవరం, మరణభయం చుట్టుకుంది ఇక్కడ పేతురుకు. అయితే ఇక్కడ చూస్తే కొంత చేసిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవాడు చూసి పేతురు దగ్గర వచ్చి
నిజమే. నీవును వారిలో ఒక్కడివే. నీవును వాడు ఒక్కడే. నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతుందని అతనితో చెప్పిరి. హల్లెలూయా. నీకు చెప్పిరి. హల్లెలూయా. అతడు ఆ మనుషుని ఎరగనని చెప్పి పేతురు చెప్పింది కొనుకు ఒట్టు పెట్టుకొనుకు మొదలు పెట్టను పేతురు వెంటనే కోడి కూసెను. ముందనే పేతురు చెప్పినావు, పేతురు ముమ్మారు నువ్వు చెప్తున్నావు ఎరుగో అని చెప్తావు అని చెప్పాను. కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగోనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అని నా మాట పేతురు జ్ఞాపకం చేసుకొని వెలుకలు పోయి సంతాపపడి ఏడ్చెను. పశ్చాత్తాపడి ఏడ్చెను. ఎప్పుడు మనం దేవుని ఆత్మ లేకుంటే మన కలవరం భయం మనకు చుట్టుకుంటా. అలా దేవుని ఆత్మ పూర్తిగా వాక్యం ధర ఉంటే మనం చూస్తాం దేన్ని భయపడం. మనం చూస్తే పాత నియమంలో ఎంత భయంకర శోధన వచ్చింది, వాళ్ళు పడలే. ఎక్కడ చూస్తాం మనం పాత నియమంలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 3:8 చూద్దాం మనం. ఆ సమయమందు కల్తీయులలో కొందరు ముఖ్యులు వచ్చి ఇక్కడ చూస్తుండే. ఆ సమయంలో దానియేలు మన ఈ గ్రంథంలో చూస్తాం. ఇక్కడ ముగ్గురు భక్తులు చూస్తాం. ఆ దినంలో ఈల్బి అక్కడ వాళ్ళతో ఉండగా రాజా భవన్లో అక్కడ ఉన్న కనుక కల్చర్ వచ్చి యూదుల పైన యూదులమైన కొండలు చెప్పేది సైతాన్ బుద్ధి. ఇది రాజు నెబుకద్నెజరు వచ్చి ఇలాగ మనవి చేసిరి. రాజు చిరకాలం నీ జీవించు కనుక రాజా తాము ఒక కట్టడం నియమించిరి. ఏదనగా బాగా పిల్లను పెద్ద వీణ విప్పంచుకును సంపూర్ణ సకల విధములకు బాగా సంపూర్ణ విధులట్టు ప్రతివాడు సాగిలపడి బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలెను. ఆ బంగారం ప్రతిగా నమస్కారం చేయాలి. నెమ్కరాజు ఒక బంగారం ప్రతిగా చేసినట్ట అక్కడ చూస్తాం. ఇంకా యూదులు ఉన్నారు తానంట, ఇంకా యూదులు కలురు. ఆ బంగారు ప్రతిమకు అందరి నమస్కారం చేసుకొని అందరు డాన్సులు చేస్తున్నారు. అందరూ ఏం చేస్తున్నారు, దానికి మొక్కుతున్నా కనుక ఈ కాలంలో చూస్తే బబులోన్ అంటే అందరూ ఏం చేస్తున్నారు, అవధబోధకు వంగుతున్నారు కనుక సత్యాన్ని గ్రహించలేక ఉన్నారు. కానీ ఆ కాలంలో ముగ్గురు ఏం చేసిన దేవుని కోసం నిలబడి ఉన్నట. ఈ ఐసం మీదకు అభిధేకర్ చూద్దాం. రాజా సాగిలపడి నమస్కారం ఇంపబడిరో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. అలా సాగిలపడి నమస్కారం ఎవరిలో మండుద అగ్నిగుండం వేయబడును. అలా చూస్తే ఒక శోధన ఇలాగ వస్తుంది, భయంకర శోధన. భయంకర శోధన. ఈ ఆత్మ పూర్గా ఉన్నారు కనుక రాజా తాము షడ్రక్ మెషక్ అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజ్యకార్యములు విచారించుటకు చూడండి, రాజ్యకార్య విచారించుకో పై అధికారిగా నిలబెట్టినట ముగ్గురుకు ఈ రాజా. ఆ మనుషులు తమరి ఆజ్ఞ లక్ష్య పెట్టలేదు. ఆ మనుషులు తన ఆజ్ఞ లక్ష్య పెట్టే కనుక తమరి దేవతలను పూజించలేదు, తన దేవతకు పూజించలేదు. తమరు నిలువబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదు, తన బంగారం ప్రతిమకు నమస్కరించలేదు. రాజా పోయి వీళ్ళందరూ చెప్తున్నట్ట అక్కడ. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం అంటే కోపంతో వచ్చి రౌద్రం కోపం గురించి వచ్చి షడ్రక్ మెషక్ అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధి తీసుకొచ్చిరి. అంతగా నెబుకద్నెజరు వారితో ఇట్లా నేను షడ్రక్ మెషక్ అబేద్నెగో మీరు నా దేవతను పూజించలేదనియు మీరు నా దేవత పూజించలేని ఇన్ననా, ఇది నిజమా? నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదనియు నేను నిలబెట్టి నాకు వినబడింది, అది నిజమా? అది నిజమా అంటే ఇప్పుడు ఏమంటారు ఇక్కడ ముగ్గురు? సకల విధములకు వాయిద్యములను మీరు విను సమయంలో ఇప్పుడు మళ్ళా నేను ఒక చెప్తున్నా. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, సకల విద్యను వాయిద్యాలను నింటప్పుడు మీరేం చేయాలా? నమస్కారం చేయాలా? నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుకు సిద్ధముగా ఉండినాడు. ఇప్పుడు సిద్ధంగా ఉండాలని ఎట్లా వేదం చేస్తాం, వెంటనే ఏం చేయాలా? ప్రతిమకు మీరు మొక్కాలా. అందరు మొక్కుతుండ్రు. ఇప్పుడు చూస్తే ఈ కాలంలో మీరు అందరు ఏం చేస్తుండ్రు? ఆవుద బోధకు మొక్కుతుండ్రు. ఎక్కడ చూసినా కానీ ఆవుద బోధ.
చాలా మంది మనం చాలా రక్షణ అందరు పోతుంటారు. ఏం బాబా ఏం విస్తరిస్తుంది? అవధ బోధ విస్తరిస్తుంది. ఏంది ఆచారాలు విగ్రహాధన ఎక్కడ చూస్తే. కానీ ఈ ముగ్గురు దేవుని కోసం గట్టిగా ఉన్నారంట. ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు మళ్ళా నేను ఒక వైద్య నిమిత్తాల మీరు మొక్కని వేడల ఇప్పుడు చెప్తున్నాడు, రాజ్య ఆజ్ఞ ఇస్తున్నాడు. నమస్కారం ఇప్పుడు తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుతుంది. సత్యమే అగ్నిగుండంలో వేడిమి గుండంలో వేయబడును అని ఆ రాజ్యం చేస్తున్నాడు. ముగ్గురు కూడా చెప్తున్నాడు. వీళ్ళ కర్వం లేదు, భయం లేదు. వీళ్ళకు ఎట్లున్నాడు అంటే కదలకుండా ఉన్నారు వీళ్ళు జీవితం. మనం నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగలవాడు దేవుడు ఎక్కడున్నాడు? హల్లెలూయా. నాతో విడిపించేవాడు దేవుడు ఒక్కడివి లేడు. విడిపించేవాడు ఎవరు లేరు. నీకు మీ శోధనలో చెప్తున్నావు, సైదులు వస్తాయి, నీకు దేవుడు ఇడిచేసినాడు, ఇప్పుడు ఎవరు లేరు నువ్వు అని ఇది కలవరం వస్తూ ఉండేది. అప్పుడు ఏం చేయాలను? గద్దించాలా దాన్ని, సమస్యని ప్రార్థన పూర్తికి జయించాలా. నీకు అందరూ ఇడిచేసిండ్రు, నువ్వు ఒంటరి ఉన్నావు. ఇది అన్ని శరంలో ఉంటాడుతూ ఉంటాయి. శరం నుంచి మనకు యుద్ధం ఉంది. శరం చాలా భయంకరం ఉన్నది. అయితే ఏమంటాడు ఇక్కడ నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవాలని చింత మాకు లేదు. హల్లెలూయా. ఏమంటాడు నెబుకద్నెజరు, మీకు ఉత్తరించే చింతావి మాకు లేదు. ఇప్పుడు నీకు ఉత్తరించే చింతావి మాకు ఇక్కడ లేదు. మేము సేవించిన దేవుడు మండుచున్న వేడిని గల, ఈ నువ్వు చేసిన మండుతున్న వేడి గల అగ్నిగుండములో నువ్వు చేసిన మేడుతున్న అగ్నిగుండంతో మమ్ము తప్పించి రక్షిస్తాను. సముద్రుడు హల్లెలూయా. ఆయన సాధ్యమైనకు సముద్రం రక్షిస్తాను మా దేవుడు సముద్రుడు అని ఆ నెబుకద్నెజరుకి ఏమొచ్చింది? కలవరం, భయం వచ్చినట్టు చెప్పిన నెబుకద్నెజరు నీ వశం పడవకుండా ఆయన మమ్మను రక్షించెను. ఒకవేళ ఆయన రక్షింపపోయినను రాజా ఈ రోజు నీ దేవతలను మేము మీ దేవతలు పూజించమని నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకోను. ఈ రోజు నువ్వు తెలుసుకోము, నువ్వు నిలబెట్టి ప్రతిమకు బంగారం తెలుసుకోము రాజా అని ముంగరం అంట. అయితే నెబుకద్నెజరుకి ఏం చేస్తున్నాడు అక్కడ? అందుకు నెబుకద్నెజరు అందుకు అత్యాగ్రహం పొందిన వారి విషయంలో ఆయన ముఖము వికారమాయెను. చూడండి హల్లెలూయా. రాజు ఏమైంది? ముఖం వికారమైందంట. అంత చిన్నపోయిందంట రాజు ముఖం. కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమి చేయమని ఆజ్ఞించు. వాళ్ళ ముంగట ఏం చెప్తుండు? పిలిచి పని వాళ్ళకి చెప్తుండు, ఇంకా గుండం వికారమైన 7 అంతలు ఇంకా ఎక్కువ చేయండి ఆ అగ్గిగుండం అని వికారించే. దానికి వాళ్ళు చెప్పిన మాట మీద లక్ష్య పెడతారేనంట ఈ ముగ్గురు రేషం దగ్గర. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి, తన బలిష్ఠులు అంటే మనం చూస్తాం, బలిష్ఠులు అంటే ఎట్లా గొల్లాజు లెక్క ఉంటారు. బలిష్ఠులు చాలా వైట్ పైన ఉంటే ఆ బలిష్ఠులకు పిలిచి ముగ్గురిని బంధించి ఏం చేసిండు? వేడిమి కలిగిన మండుచున్న అగ్నిగుండంలో వేయుడని ఆజ్ఞించిండు. హల్లెలూయా. జీవులు ముగ్గురు బంధించి ఏం చేసిండా? అప్పుడు ఆ బలిష్ఠులు వచ్చి చిన్నపిల్లలకి ఎట్లా ఎత్తుకోపోతారు అట్లా ఎత్తుకోపోయి ఏం చేసినా ఆ వేడి అగ్గి గుండంలో వేసిండంట. కనుక అక్కడ చూస్తాం మనం వారి వారి అంగులను నిలువుటంగులను వస్త్రములను తక్కిన వస్త్రములు తీయకని అట్లనే తీయకని దాన్ని బంధించి ఉన్నపాటిన ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండంలో పడవేసి. హల్లెలూయా. అట్లనే తీయకుండా వేడి గుండంలో పడేసి అక్కడ చూస్తాం మనం. రాజాజ్ఞ తీవ్రమైనగా మిక్కిలి వేడిమి గలదైనందున గుండం మిక్కిలి ఏడి అన్న కనుక ముగ్గురు విసిరేసిన ఆ బలిష్ఠులు ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి. హల్లెలూయా. చూడండి ఆ అగ్గి జ్వాల వేసి ఆ బలిష్ఠులు కాల్చి చచ్చిపోయిన కనుక వీళ్ళేదో అగ్గిగుండంలో వేసినట్ట. అగ్గిగుండంలో ఏమైనా స్వచ్ఛంగా ఉండగంట మనం చూస్తాం. మరి అక్కడ ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజు ఆశ్చర్యపడి తీవ్రము గల లేచి ముగ్గురు మనుషులు బంధించి ఈ అగ్నిలో వేసి కదా మనం ముగ్గురు మనుషులు అగ్ని వేసి కదా తన మంత్రులను అడిగి పిలిచిపోతాం. మన ముగ్గురు సత్యమే రాజా అని తన మంత్రులను సెలవేయగా
ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే నెబుకద్నెజర్ ఏమైంది? ఆత్మీయ తెరవబడింది. ఇక్కడ ఒక ఆశ్చర్యకరం చూస్తే ఆ కలు నుంచి నెబుకద్నెజర్ ఏం చేసిండు? ఆత్మీయ తెరవడక 4 వ్యక్తి అక్కడ చూస్తున్నట సంచరిస్తున్న చూస్తున్నాం. అక్కడ సైనికులు పిలిచి చెప్తున్నాం, మనం 3 వేసినాం కదా. అవును రాజా, సత్యమే, కనుక నేను 4 వ్యక్తి చూస్తున్నాను. నెబుకద్నెజర్ చూస్తే ఆత్మీయ తెరివిక అక్కడ ఏమంటారు చూస్తాం మనం, వారికి హాని ఏమీ కలగలేదు. వారికి హాని కలగలేదు. 4వ వాని రూపము దేవదూత వలె ఉండెను. దూతల రూపము బోలిన్నది. వారికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. 4 యువతలకు ఇచ్చాడు. దేవదూతల రూపం వలె కలుగుతున్న వాళ్ళ సంచరిస్తున్న కనుక అందుకు రాజు వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండము మేరుతున్న అగ్నిగుండము వారి దగ్గరికి ఈ యవ్వనులారా మహోన్నతుడగు దేవుని సేవకులారా. చూడండి, అటు సింహాసనంతో దిగి వచ్చి అగ్నిగుండం దగ్గర కింద దిగి వచ్చి అప్పుడు ఏమంటాడు? మహోన్నతులారా దేవుని సేవకులారా. రాజు సింహాసనం దిగి వచ్చేసినట. దిగి వచ్చి మహోన్నతులారా సేవకులారా బయటికి వచ్చి నా ఎద్దుకు రండి అని నా ఎద్దుకు పిలవగా ఆ 3 అగ్నిగుండంలో నుండి బయటికి వచ్చిరి. హల్లెలూయా. 5 వచ్చిరి. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి అందరు కూడి వచ్చి చూసినట్టు అక్కడ శరీరములను వారి శరీరంలో పరీక్షించినట్టు అక్కడ ఏ హాని చేయకుండా వాసనను వాళ్ళ తల వెంట్రుకల్లో ఒక్కటైనను కాలిపోకుండుట, వారి వస్త్రములు చెడిపోకుండుట, అగ్ని వాసనను వారి దేహములకు తగలకుండుటయు చూశాను. అంటే ఎట్లా ఉన్నారు, ఎట్లా పోయిందో అట్లనే వచ్చిండు. హల్లెలూయా. చెప్పంటే వీళ్ళ కర్మం రాలేకనికి రాజుకు కలవను పెట్టు. అంటే మనం ఎట్లా ఉండాలంటే రోమా అధ్యాయంలో చెప్తున్నాడు. రోమా అధ్యాయం 2:17 చూడు. రోమ సంఘంకు చెప్తున్నాడు, నీవు యూదుడవని పేరు పెట్టుకొని రోమా శాస్త్రంను ఆశ్రయించి 2:17 వర్స్. రోమా 2:17. వాయిస్ వినపడుతుంది నేను. ఆశ్చర్యం. ఒక్క నిమిషం. 1:17 రోమా 1:17. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని. నీతి ఇక్కడ రోమా సంఘంకు చెప్తున్నాడు పౌలు భక్తుడు. నీతిమంతుడు ఎట్లా జీవిస్తున్నట్ట ఈ లోకంలో? విశ్వాసం కర్త కొనసాగే దేవుడు కన్నా మన ప్రభు కనుక విశ్వాసం మూలంగా జీవించును. రాయబడిన ప్రకారం విశ్వాసం మూలంగా అంతకంతగా విశ్వాసము కలుగునట్లు అంతంతగా కలుగును. అంటే విశ్వాసం నంచెంచు నువ్వు ఎదగాల అంతగా కలుగునట్టు దేవుని నీతి దానిలో బయలుపరచబడుచున్నది. హల్లెలూయా. దేవుని ఒక నీతి అంటే నీతి యేసు ప్రభు నీలో బయలుపరచబడాలా అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటాడు? బయలుపరచబడాలా. నీతి బయలుపరచాలంటే ఇక్కడ చూస్తే ఆ నీతి ఏమంటాడు? మొదటి నీతి రాజుకు వెతుకుమని చెప్తున్నాడు. దేవుని ఒక నీతి నువ్వు ఏం చేయాలా? బయలుపరచబడాలా, ఇతరులకు బయలుపరచబడాలా. అయితే ఇక్కడ మనతో పేతురు అనే పత్రిక చెప్తాడు 4:7 చెప్తాడు. 5:7 7, 8, 9, 10. మొదటి పేతురు 5:7. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక ఏమంటున్నాడు? మిమ్మల్ని గురించి చింతని కనుక ఇక పేతురు చెప్తున్నాడు. ఈ పేతురు కలవరం పెట్టిన పేతురు దేవుని ఆత్మతో నింపబడి ఆ మేడగడప పండిన శిష్యులు 21 శిష్యులు చూసి అప్పుడు దాకా వాళ్ళు కలవరం ఉండే కనుక దేవుని ఆత్మ పొందుకొని ఎట్లా చెప్తున్నాడు? ఆ పేతురు ఇక్కడ చెప్తున్నాడు. పేతురు యేసు ప్రభువుని ఎరగని చెప్పిన పేతురు కానీ పశ్చాత్తపడి ఆ దేవుని ఆత్మ కోసం కనిపెట్టుకొని అక్కడ ఆత్మ పొందుకొని ఇప్పుడు పేతురు ఎట్లా చెప్తుంది? ఈ పేతురు మనకు చెప్తున్నాడు ఏమంటున్నాడు? మీరు చింతపడక మిమ్మల్ని గురించి ఆయన పడుతున్నారు కనుక మీరు చింతపడదు. ఆయన మీద ఏడి. హల్లెలూయా. ప్రాంత పూర్తిగా మనం ఆయన చింతపడి ఆయన మీద ఏడిమని చెప్తుంది ఇక్కడ పేతురు. ఇప్పుడు నిబ్రమైన బుద్ధి గలవారై మేలుకోకుండా సత్యం సాధుతుంది. నువ్వు ఎప్పుడు మేలుకోగా ఉండాలా. ఎప్పుడు శరీరం ఏమన్నది బలింత కానీ ఆత్మ సిద్ధంగా ఉంటది. దేవుని ఆత్మ నీ ఆత్మ ఏముండ ఉంటే నువ్వు మేలుకోగా ఉంటావు. లేకుండా ఏమైనా శరీరం విజయం పొందుతుంది. చూస్తాం మనం. ఒక్కసారి గడియాలన్నా దగ్గర ఉంటే లేరా అంటే ఏమన్నారు? వాళ్ళు శరీరంగా ఉన్నారు కనుక నిద్ర మబ్బుకు ఏమైనారు వాళ్ళు ఆ శరీరంగా ఏం చేస్తున్నారు? పడుకున్న వాళ్ళు నిద్రపోయిన. ఇప్పుడు అలసట తీసుకోండి. ఎప్పుడు శరీరంగా ఉంటే మన శరీరం ఎప్పుడు బలంగా ఉంటుంది.
కనుక నీ ఆత్మ పురుషును బలంగా కావాలా. దేవుని ఆత్మ ప్రతిదినం పొందుకునే ఉండాలా. దేవుని ఆత్మ పొందుకుంటే దేవుని వాక్యం ఉంటే ఆ వాక్యమే నీతో ఉదయంలో ఉండే మాట్లాడితే పోతుంది, నడిపిస్తూ ఉంటుంది. ఒకసారి మా తమ్ముడు ఉండే నువ్వు సేవ చేసుకొని పోతున్నాడు. అర్ధరాత్రి పూట 1 గంట సైకిల్ వస్తుంటే ఆయనకు భయం వచ్చింది, కలవరం వచ్చింది. ఆయన నాకు చెప్పినాడు, ఆయన నైట్ సేవ చేస్తుంటే పాస్టర్ పంపిస్తుంటే 12 గంటలకు ఇంటికి వస్తుంటే ఒక భయంకర సప్పుడు వస్తుంటే అప్పుడు ఒక సప్పుడు వచ్చిందంట ఆయనకు. నువ్వు భయపడకుమని సప్పుడు వచ్చినట. ఆ సురం ఎప్పుడు వచ్చిందో కానీ భయం వెళ్ళిపోయినట్టు ఆయన. సో ఈ లోకం అంతా భయంతో నిండి కనుక ఎంటాడుతూ ఉంటుంది. ఈ లోకం అంతా ఏంది భయంతో చీకటి ఉండే కనుక భయం ఎంటాడుతూ ఉంటుంది కనుక ఎట్లా ఉండాలా? నిబ్రమైన బుద్ధి కలిగి ఉండాలా. ఏమంటాడు? నిబ్రమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. హల్లెలూయా. పేతురు చెప్తున్నాడు. ఒక్కసారి పేతురు మెలకువగా లేకుండే, యేసుప్రభు ఇంట సేవ చేస్తున్నప్పుడు పేతురు మెలకువగా లేకుండే. ఆ పేతురు ఇప్పుడు చెప్తున్న పరిశుద్ధాత్మ నింపి తన బాధల వాక్కు శక్తి పేర్చుకొని ఇప్పుడు చెప్తున్నాడు, మీరు మెలకువగా ఉండాలా. మీరు ఎప్పుడు మెలకువ ఉండాలా. ఎందుకంటే మనకు ఆత్మీయ పోరాటం ఉంది. రాత్రి వేళ పోరాటం, పగటిపూట పోరాటం. ఒక ఇంట్లో పోతుంటే సైతాన్ని ఎట్లా ఆవరిస్తూనే ఉంటాయి. ఒక ఇంట్లో అన్ని దయ్యాలు ఆవరిస్తూ ఉంటారు. అప్పుడు భాషలతో ఉంటారు, మాట్లాడి దాన్ని బంధించకపోతాం. ఒక ఇంట్లో దయ్యాలు ఎట్లా ఆవరిస్తాయి, రకరకాల భయంకర ఆవరిస్తూనే ఉంటుంది. దాన్ని బంధించి ఏం చేస్తున్నాం, అక్కడ ప్రే చేసి బయట వస్తున్నాం మనం. ఎందుకంటే ఏమంటాడు ఇక్కడ, మీకు ఒక విరోధి ఉన్నంట అపవాది వాడు గద్దించవలే సింహం వలె ఎవరిని మింగుదునా వెతుకుతున్నాడు. హల్లెలూయా. వాడు ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఏం చేస్తున్నాడ? తిరుగుతున్నాడట. అయితే ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. అయితే ఏం జరిగిందంటే ఇప్పుడు దేవుని నాకు జ్ఞాపకం ఇస్తుంది. ఒక సంఘంలో నేను పోయినా, మా బామ్మర్ది కొడుకు వాళ్ళు ఏం చేస్తున్నారు, పేరు పెడుతున్నారు. అక్కడ పోయినా, అక్కడ బుధారంలో ఉంటుంది సంఘం. పోయినాక ఆ సంఘంలో పోయినా, మంచిగా పోయినాక తర్వాత అక్కడ ఒక సింహం ఉంటుంది కదా, సింహం ఒక డ్రాయింగ్ చేసి పెట్టిండ్రు. అక్కడ ఆ సింహం పైన పెట్టిండ్రు, దాని కింద వాక్యం పెట్టిండ్రు. నేనన్నా ఏంది ఇది సింహం ఇక్కడ దించి పెట్టిండ్రు, దాని కింద వాక్యం పెట్టిండని నేను చెప్పి అక్కడ బ్రదర్ నుంచి మాట్లాడిన. మరి ఏంది అది, ఆ సింహం చేయొద్దు కదా, అక్కడ ఎందుకు చేసిందంటే అంటే ఒక వాక్యం ఆయన చెప్పినాడు. నేను చెప్తా, దావీదు కీర్తన అలా ఆ వాక్యం రాయబడింది. దావీదు కీర్తన 34:8 అని కూడా యెహోవా ఉత్తముడని 8 ఇదేమన్నా చూడు ఒకసారి. 34 11 చూడు. 8:11 చూడు ఒకసారి. 11 నేను తీస్తా ఉండు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. అసలు నేను చూసుకుంటా, ఇక్కడ తీయలే నేను. ఆ వాక్యం దావీదు కీర్తన 10 అనుకుంటా. 10 చూడు. సింహపు పిల్లలు గలవై ఈ వాక్యం అక్కడ రాయబడింది. ఏముంది అక్కడ పైన సింహం ఉంది, డ్రాయింగ్ చేసిండ్రు. వెంటనే నాకు కనిపించింది ఈ సింహం ఎక్కడ ఉంటదంటే, మనం చూస్తాం కొన్ని విగ్రహాల గుడిలో ఉంటది, ముస్లిం గోడ మీద ఉంటది, మనం చూస్తాం ఎక్కడక్కడ గుడిలు అక్కడ దించి ఉంటది సింహం. అది జ్ఞాపకం వచ్చింది. నేను ఫోన్ చేసి చెప్పిన ఆయనకు, బ్రదర్ ఈ సింహం అంటే లేదు బ్రదర్, ఈ వాక్యం ఆయన అక్కడ రాసిండు, పైన సింహం ఉంది, కింద వాక్యం ఉంది. అయితే ఏమంటాడు అక్కడ, సింహం పిల్లలు లేమి గలవై వాళ్ళ ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి యెహోవా ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. సింహం అంటే ఏంది? ఈ లోకమైన సింహం. వాళ్ళ పిల్లలు ఏమంటే ఆకలి కలిగి ఉంటారు కనుక, కానీ ఈ దేవుని ఆశ్రయించడానికి ఏమి కొదువ ఉండదు. నేను చెప్పిన కాదు బ్రదర్ ఈ వాక్యం అంటే, నేనన్నా బ్రదర్ వాక్యమే దేవుడు ఉంటాడు, వాక్యం ఆయనతో డైరెక్ట్ నేను చెప్పిన ఫోన్లో, బ్రదర్ ఆది అండు మనం జీవితం కదా, ఆది అండు వాక్యమే దేవుడు, వాక్యమే శరీరూపంగా యోహాను సువార్తను ఒకటేదని చూస్తాం కదా. ఆ సింహం ఎందుకు తీసింది బ్రదర్ అన్నాను. డైరెక్ట్ నేను మాట్లాడిన ఫోన్లో, లే బ్రదర్ ఈ వాక్యం ఇట్లుందని చెప్తున్నాను. అంటే కొందరు ఏం చేస్తున్నారు, వాక్యం తొలగిపోతుండ్రు. కొద్దిగా సింహం అని చెప్తుండ్రు. ఏ సింహం? ఆయన వాక్యం తర్వాత దేవుల్లో ఉండడు ఆయన అని చెప్పాడు. ఆది కాండంలో ఏం చెప్పాడు ఆయన, నిర్వాకాండం చెప్పిన భూమి వెనకనే ఆకాశం కానీ ఏ రూపం చేసుకోవద్దు బ్రదర్. ఇది భూమి ఆకాశం ఏ రూపం చేసుకోవద్దు కదా దేవుడు. మళ్ళీ సింహం అంటుడు కాదు బ్రదర్, ఏ సింహం అని చెప్పిన. నిన్న అది దించొద్దు బ్రదర్ అని చెప్పిన. దాని ద్వారా చల్లగా అయిపోయినాడు ఆయన. చూడండి మనం ఎక్కడ తప్పిపోతుంది క్రైస్తవ సంఘం. ఆ సింహం వేసి ఆ వాక్యం పైన సింహం అంట, కింద వాక్యం అంట. అది దేవుని ఎవరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. ఇంతకుముందే నేర్మి ఉండే, ఇంతకుముందు సంఘం పోతుండే ఏం చేస్తుండే, పైన ఏం చేస్తుండే పాస్టర్ ఫోటో వేస్తుంటే కింద వాక్యం పోతుంటే. అప్పుడు నాకు అంత ఆత్మీయ తెరవలే. ఎప్పుడైనా
ఇక్కడ వచ్చిన కలంలో వచ్చినాక నాకు ఆత్మీయత తెరవబడినాయి. నాకు ఎవరిని ప్రేమిస్తున్నాం మనం ఏం తప్పిపోతున్నాం. ఆ రూపం వేసుకొని ఏం చేస్తుంటాం, ఆ ఫోటోలు పెట్టుకొని అందరికీ మనం చూస్తాం. మనం ఎంత శాంతవంతం ఉండే ఆ వాక్యాలు కార్పెటే తెచ్చి మన వాక్యాలు క్యాలెండర్ కాలేజ్ అందరూ అక్కడ పెట్టి పెడుతుండే నేను అలా ఫోటో పెట్టుకుంటే. కానీ ఎవరు విగ్రహం చేసుకుంటున్నాం మనం, ఎవరు విగ్రహం చేసుకున్నాం మనం, అట్లా మనం తప్పిపోతున్నాం. అక్కడ దేవుని వాక్యం జీవగల వాక్యంలో ఉంటారు కనుక ఏంలో ఉండరు. అయితే ఈ సదురాది పేతురు ఏమంటాడు ఇక్కడ, బిభ్రమైన బుద్ధి గల వారే ఉండడి విరోధం మీ విరోధం అపవాది అంట. వాళ్ళు ఏం చేస్తున్నారు, తన సొంత తరం నుంచి ఏం చేస్తున్నారట రకరకాల చేసుకొని వాళ్ళు చేస్తున్నారు. మనం చూస్తాం వినోద చూస్తాం, సింహం కొద్ది సింహం, ఏ సింహం ఉంటాడు ఆయన వాక్యంలో ఉంటాడు. వాక్యం తిరుగుతున్నాడు. ఒక బ్రదర్ పెట్టినాడు ఫోటో, ఆ వాక్యం పెట్టి కొద్ది సింహం అంటున్నాడు ఆయన. ఆ సింహం దించి నేను నమ్మలే, అది అవుదాం. అది నేను వాక్యం తర్వాత దేన్ని నమ్మా, నేను వాక్యంలో అయినా కనబడుతుంది, దేనిలో కనబడాలైనా. నువ్వు సింహం దించినాక సింహం అవుతుందా? ఈ లోకమైన కొద్ది సింహం అది మీ విరోధైన అపవాది గర్జించు నీ విరోధ అది గర్జించు సింహం. అది ఈ లోకమైన చేసి ఆ సింహం ఉండి అది ఏం చేస్తున్నాడు, సైతాన్ని మహిమ పొందుతాడు కదా, అది గర్జించే సింహం కనుక ఏమంటాడు, ఎవరు మింగుతున్నా అని వెదుకు తిరుగుతున్నాడు. నీ తనపుతరమైన మహిమ దొంగిస్తున్నామో, దేవునికి వచ్చిన మహిమ అక్కడ పోతున్నామో, మనం చాలా జాగ్రత్త ఉండాలి వాక్యం ద్వారా. ఇంకేమంటాడు, లోకమందున్న మీ సహోదరుల యందు, లోకమందం మీ సహోదరులు, మన సహోదరు నుంచి చెప్తుంది. ఈ పేతురు సదురుని పరిస్థితి చెప్తుంది. లోకమైన సహోదరులు అందు శ్రమలే ఈ విన శ్రమలే నెరవేరుస్తున్నాయి కనుక విశ్వాసం మందు స్థిరులు ఉండాలి, విశ్వాసం నిలకడగా ఉండాలి, స్థిరులై వారి ఎదిరించుడి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయాలా, ఎదిరించాలా. హల్లెలూయా. దేవునికి లోబడి అపాధిని ఎదిరించి మీ దగ్గర పారిపోతాను యాకోబు చెప్పినాడు. హల్లెలూయా. దేనిలో ఉండడు ఆయన, నువ్వు ఎంత రూపం చేసుకున్నావు, ఆయన ఇళ్ళలో ఉండడు, ఖాళీ వాక్యంలో ఉంటాడు. వాక్యంతో భయపడతాడు, ఖడ్గంతో భయపడతాడు. ఒక సీన్తో మీటింగ్ పెట్టే సైతాన్ వచ్చి పోతుందో వాళ్ళు ఏం చేసి తల కింద బైబిల్ పెట్టినట. తల కింద బైబిల్ పెడితే సైతాన్ వస్తుంది. ఎవరు చెప్పినమ్మా తల కింద బయట పెట్టి అంటే, మేము పెట్టినాం బ్రదర్, తల కింద బైబిల్ కాదు, బైబిల్ ఉన్న వాక్యం కలిగితే ఎదిరించి వాడు పారిపోతానని చెప్పినారు. వాళ్ళు అప్పుడు ఎదిరించి వాడు పారిపోయినారు. అంటే మానవ విధుల నుంచి మనుషులు తప్పిపోతుండ్రు. అలా ఆయన చెప్తాడు, నాకు వచ్చిన మహిమ ఎవరిని చలించను అంటాడు. ఏషియాలో చెప్తాను ఆయన, నాకు వచ్చిన మహిమ ఎవరిని దొంగిచ్చదు, విగ్రహమైన కానీ ఎవరిని చలించను. కనుక మనుషులు రకరకాల చూసి దాన్ని మొక్కి విగ్రహాలు చేసుకున్న ఆ విగ్రహాలు నాకు కనబడుతున్నాయి. ఎప్పుడు నాకు కేపీఎంలో వచ్చిన ఆత్మ తెరిపింది, విగ్రహాలు ఎట్లుంటాయి దేవుడు నాకు చూపిస్తున్నాడు. కనుక నేను వాక్యం ద్వారా చూస్తాం, వాక్యంలో కనబడుతున్నాడు, వాక్యం ద్వారా వినబడుతున్నాడు. వాక్యమే దేవుడు కనుక వాక్యం తరణంతో ఇంకా ఏది పెడతాం. కనుక దేవుడు ఇచ్చిన వాక్యం దీవించగా స్తోత్రం యేసు ప్రభా. నా దేవ వాక్యం దేవానికి స్తోత్రం. ఇంతవరకు వాక్యం ద్వారా మాట్లాడే యేసు ప్రభా, అలా విశ్వసిన నిజమైన బునియాది అపోసేసిన ప్రవర్తించిన బునియాది మీద ఉండే వాళ్ళు కలవరం ఎప్పుడు పడవరు యేసు ప్రభా. నా దేవానికి స్తోత్రం. కలవరం శరీరంగా ఉంది. నా దేవానికి స్తోత్రం. మేము ఆత్మీయంగా అనుసరించి ఎదగాల. పౌలు భక్తులు చెప్తున్న యేసు ప్రభా, విశ్వాసం కర్త కొనసాగే దేవుడు నువ్వే కనుక మనసుని అడగల తప్పిపోతుంది కనుక వాళ్ళకి మేము చూపించాలి వాక్యాలని. మీరే మాకు సహాయకులని ఇంతవరకు నడిపించిన ఉండాలి యేసుప్రభ. అనేక సార్లు తెలియపెచ్చిన యేసుప్రభ, నాకు చెల్లించి మహిమ విగ్రహం కనుక ఎవరు చెల్లించను అని చెప్పాను. అవును మహిమ గంతా ప్రభా నీకే చెల్లించాలా, వాక్యం చూడాలా, ధ్యానించాలా, దానికి ఎమిటించాలా యేసుప్రభ. మీరే సాయించి మనయిస్తున్న ప్రశ్న మన ప్రభువైన యేసుప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం మన తోడు, సదాకాలం మనకు తోడు ఉండు కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరూ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్.